నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ చర్మ వ్యాధులు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, చర్మ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సారిక గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. అందులో మీకు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఈ చర్మ వ్యాధులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇవి రావడానికి కారణాలు ఏంటి? సో చర్మ వ్యాధులు అనేది చాలా బిగ్ టర్మ్. ఇందులో చాలా సమస్యలు ఉంటాయి. అంటే కొన్ని వంద రకాల స్కిన్ సమస్యలు ఉండొచ్చు. అంటే మన తల భాగం నుంచి కాలు భాగం వరకు కూడా మనకి రకరకాల ఇబ్బందులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం తల భాగం చూసినట్లయితే డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్ అంటాము. దాని నుంచి ఫేస్లో యాక్నీ అని చూస్తూ ఉంటాము. అలాగే మన శరీరంలో మనం చూసినట్లయితే సోరియాసిస్ అనే దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంకొంతమంది ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాము. అని అంటే చర్మం అనేది పొడిబారిపోయి అక్కడ బాగా నలుపు రంగు వచ్చి విపరీతమైన దురద ఉంటూ మంట ఉంటూ అక్కడ కోసినట్టుగా కొంతమందికి క్రాక్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలాగ సోరియాసిస్, ఎగ్జిమా, అలాగే మనం కొంతమందిలో చూసినట్లయితే చర్మం అక్కడక్కడ తెల్ల తెల్లగా స్పాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం బొల్లి అంటాము, లేదా మనం విటిలిగో అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలాగ మనం చర్మాన్ని చూసినట్లయితే చాలా రకాలు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కొంతమందికి ఇమ్యూనిటీ ఇష్యూస్, అంటే మన రోగనిరోధక శక్తి మన చర్మం మీదే దాడి చేసే కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. ఇంకొంతమందిలో లాంగ్ టర్మ్ మందులు వాడడం వల్ల, అంటే మనం వాడే కొన్ని ట్యాబ్లెట్స్ కూడా కొంతమందిలో లైక్ కార్డియాక్ పేషెంట్స్లో కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, షుగర్ సమస్యలు బాధపడుతున్న వాళ్ళు, అలాగే వ్యారికోస్ వెయిన్స్ అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చర్మ సమస్యలు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు చాలా రకాలు చెప్పారు ఈ చర్మ వ్యాధులు. వీటిలో ముందుగా సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, సోరియాసిస్ లక్షణాలు? సో సోరియాసిస్ అనేది చెప్పాలంటే చాలా బాధాకరం. సమాజంలో తిరగాలంటే చాలా ఇబ్బంది. అంటే మన యొక్క తల నుంచి కాలు భాగం వరకు అది స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉంటూ ఉంటాయి. పూర్తిగా డిస్ఫిగర్ అంటాము. అని అంటే కంప్లీట్గా వాళ్ళ చర్మం అంతా కూడా డ్యామేజ్ అయినట్టుగా అక్కడక్కడ ఉబ్బులు ఉంటూ చర్మము థిక్కెండ్ అయిపోతూ అక్కడ ఫ్లేక్స్ అనేది పొలుసులాగా కనిపిస్తూ ఉంటాయి. మనం అది తీయడానికి మనం చూసినప్పుడు అయితే అక్కడ బ్లీడింగ్ కనిపిస్తూ ఉండడం, కొంతమందిలో అయితే చిన్న క్రాక్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏదో కత్తితో కోసినట్టుగా అట్లాగా ఫిషర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య ఫస్ట్. ఇంకొకటి చెప్పాలనేది ఏంటంటే ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో మన చర్మం, మన రోగనిరోధక శక్తి అనేది తిరుగుబాటు, అంటే తిరుగుదాడి చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మన యొక్క చర్మంలో ఎక్కడైతే అక్కడ డ్యామేజ్ జరుగుతుందో అక్కడంతా కూడా వాచి మనకి బాగా ఎరుపుగా ఉంటూ అక్కడ ఫ్లేక్స్ ఉంటూ, సో ఇందులో రకరకాల దాంట్లోనే ఇన్ఫెక్షన్ ఉంటే కనుక పుస్టులార్ సోరియాసిస్ అంటాము. అదే ఫ్లేకీగా ఉంటే కనుక మనకి గట్టెడ్ సోరియాసిస్, ప్లేక్యూ సోరియాసిస్ అంటాము. సో ఇలాగా ఎరిథ్రోడెర్మటైటిస్, కొంతమందిలో ఎర్రగా పెద్ద పెద్ద బెందులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు ఫీవర్ ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అసలు బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటారు. ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ ఇది చాలా డేంజరస్ అండ్ చాలా కాంప్లికేటెడ్ కండిషన్ సోరియాసిస్లో. సో సోరియాసిస్లో మనకి చాలా రకాలు ఉంటాయి. పామోప్లాంటార్ సోరియాసిస్ అంటాం. కేవలం అరచేతులకి అరికాళ్ళకి మాత్రమే వస్తుంది. చాలామంది అనుకుంటారు కేవలం ఇవి క్రాక్సే, లేదా కాళ్ళ కింద ఫస్ట్ స్టార్ట్ అవుతుంది పగుళ్ళు అనుకుంటారు. కానీ తర్వాత చూస్తే అది ఎంతకీ కూడా పోకుండా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అదంటే స్ప్రెడ్ అయ్యే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేది చాలా రకాలు ఉంటాయి. మనం దీనికి తగ్గట్టుగా మనం కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి పరిష్కారం కూడా ఉంటుంది. కాలర్ ఉన్నారు గోపాల్ గారు రాయచోటి నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో గోపాల్ గారు. నమస్కారం మేడం. చెప్పండి గోపాల్ గారు, మీ సమస్య ఏంటి? నాకు స్కిన్ పై గుళ్ళల మాదిరి వస్తుంది మేడం. దురద? గుల్లలు దురద ఏముండదు. ఓకే. గుళ్ళల మాదిరి వస్తాయి మేడం. ఆ గుల్లల నుంచి ఏమైనా రసి కారుతుందా? రసి ఏముండదు, అది పెయిన్ గా ఉంటుంది. దాన్ని ఏదైనా ప్రెస్ చేసినప్పుడు రసి అనేది ఉంటుంది మేడం. ఓకే ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ భాగాల్లో ఉన్నాయి మీకు? ఆల్ పార్ట్ మేడం, వన్ పార్ట్ ఏం లేదు. టోటల్ గా మన ఫేస్ పైన, హ్యాండ్ పైన, ఓకే, లెగ్స్, స్టమక్. ఓకే. ఎంత కాలం నుంచి మేడం?
ఎంతకాలం నుంచి ఉందండి? అది 1 year నుంచి ఉంది మేడం. డాక్టర్ దగ్గర చూపించాను, కడపలో కూడా చర్మవ్యాధి డాక్టర్ దగ్గర, మేడం దగ్గర. వాళ్ళు ఏం కాదులే అని అంటారు, మళ్ళీ అటాక్ అయింది. ఎండల కాలం అంటే మరి ఎక్కువ వస్తుంది మేడం. ఓకే ఓకే సరే, ఇది పస్ ఏమన్నా వస్తుందా? నీళ్లు లాగా ఉంటుందా లేకపోతే ఏదైనా పస్ మాదిరి వస్తుందా ఆ గుళ్ళల్లోంచి? వాటర్ మాదిరి, అదే చిమ్ మాదిరి ఉంటుంది, ప్లస్ బ్లడ్. దురద ఉంటుందా? అది మాక ముందు దురద ఉంటుంది మేడం, నవ్వుగా ఉంటుంది. ఓకే ఓకే సరే, ఏదైనా తింటే ఇది ఎక్కువ అవడం ఏమైనా గమనించుకున్నారా? అట్లేం లేదు మేడం. ఓకే సరే గోపాల్ గారు, ఈ చర్మ సమస్యను చూస్తే మనం ఎగ్జిమా లాగా అనిపిస్తుంది అనండి. ఎందుకనంటే మనకి యూజువల్లీ సోరియాసిస్లో అయితే మనకి పొట్లుగా వస్తూ ఉంటుంది, లేదా ఎగ్జిమాలో కూడా మనకి కొంతమంది వెట్ ఎగ్జిమా ఉంటుంది అనమాట, వీపింగ్ ఎగ్జిమా అంటాము. అది ఎప్పుడు కూడా గుళ్ళలాగా వస్తూ అక్కడ దురద ఉంటుంది, ఆ గుళ్ళని మనం తీసినప్పుడు కనుక అక్కడ వాటర్ అనేది కారణం జరుగుతుంది. ప్లస్ ఇందులో ఫింఫిగస్ అని ఇంకా చాలా కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి గోపాల్ గారు. అయితే ఈ యొక్క చర్మ సమస్య అనేది ఎప్పుడు కూడా మన కంటితో చూసి అబ్జర్వ్ చేసినప్పుడే దాని యొక్క నిర్ధారణ అనేది జరుగుతుంది. సో మీరు 1 year బ్యాక్ డాక్టర్కి చూపించారన్నారు, కానీ ఏం చెప్పారు అనేది మనకు తెలియలేదు. ఎప్పుడైనా కూడా చర్మ సమస్యలు ఖచ్చితంగా మనం డాక్టర్ని కలిసి దాన్ని అబ్జర్వేషన్ అంటాం, అంటే మా యొక్క విజువల్ ద్వారా కూడా మేము చూసి నిర్ధారణ చేసుకుంటాము. ఇంకొన్నిసార్లు IgE టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఏమన్నా ఇన్ఫెక్షన్, అలర్జిక్ ఏమన్నా ఉందా చెక్ చేసుకుంటాము. ఒకవేళ బాగా ఎక్కువగా ఉంటే కనుక దానికి కొన్ని స్కిన్ బయోప్సీ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మీకు ఒళ్ళంతా ఉంటుందంటున్నారు, శరీరం మీద ఉంటుందంటారు. సో ఇది బుల్లస్ కండిషన్ కూడా ఉంటుందన్నమాట, అంటే పెద్ద పెద్ద నీటి బుడగలాగా. ఇప్పుడు మనకి చేయి కాలిందనుకోండి, అక్కడ అంతా కూడా ఫస్ట్ వాటర్ బబుల్లాగా వస్తుంది, అది పగిలిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ కూడా ఉండొచ్చు, ఫింఫిగస్ లాంటి కండిషన్స్. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ని మీ పాత రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, అంటే మీ కేసు ప్రాపర్గా మనం ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. చర్మాన్ని చూసి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే హోమియోపతిలో తప్పకుండా దీనికి పరిష్కారం ఉందండి. ఎందుకంటే ఇదంతా రోగనిరోధక శక్తి వ్యవస్థ యొక్క ఇబ్బందులుగా మనం చెప్తూ ఉంటాము. కాబట్టి మీరు వాడే మందులు ఏమన్నా ఉంటే వాటిని ఒకసారి మీరు హిస్టరీలో చెప్పాల్సి ఉంటుంది, దీర్ఘకాలికంగా సమస్యలు ఉంటే చూడాల్సి ఉంటుంది. సో చర్మం అనేది ఎప్పుడు కూడా కేవలం ఒక పార్ట్ మాదిరే కాకుండా అది లోపల నుంచి చాలా రియాక్షన్స్ని వ్యక్తపరుస్తూ ఉండేది ఈ చర్మ సమస్యలు. సో దీన్ని చాలా డీటెయిల్గా చూస్తూ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఈ సోరియాసిస్ అనేది ముందుగా అసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది, బాడీ పార్ట్లో ఎక్కడ స్టార్ట్ అవుద్ది, అండ్ అలాగే ఒక చోట మొదలైన తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. సో సోరియాసిస్ ఎప్పుడు కూడా దీనికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా లక్షణాలు అంటే ఫ్లేక్స్గా ఉండడము, దురదగా ఉండడము, లేదా ఇది పైనుంచి కాలు భాగం వరకు కూడా పాకే యొక్క స్వభావం అనేది ఉంటుంది, స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే పర్టికులర్ భాగం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. సో ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు డాండ్రఫ్ అనుకుంటారు. సో కొంతకాలం అయ్యేసరికి చిన్న చిన్న ఫ్లెక్స్ కాస్త పెద్ద పెద్ద ఫ్లెక్స్గా కనిపిస్తూ ఉంటాయి, చర్మం నొప్పి వస్తూ ఉంటుంది, అక్కడ స్కిన్ అంతా థిక్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్గా మనం చూసుకోవాలి. మీరు ఇంట్లో అయినా సరే ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవచ్చు. మీ యొక్క స్కిన్ లెవెల్ అనేది ఎప్పుడు చూసుకోవాలి. యూజువల్లీ నార్మల్ డాండ్రఫ్కి అయితే మనకి స్కిన్లో ఎప్పుడు వేరియేషన్ ఉండదు, పైన చిన్న చిన్న పౌడర్ లాంటి ఫ్లెక్స్ మాత్రమే ఉంటాయి. కానీ సోరియాసిస్లో స్కిన్లో కూడా మార్పు ఉంటుంది. స్కాల్ప్ స్కిన్లో థిక్కన్ అయిపోతూ ఉంటుంది, అక్కడ బ్లాక్ కానీ వైట్ కానీ కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అక్కడ హెయిర్ కూడా వైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫ్లేక్స్ అనేది మనం తీయడానికి చూసినప్పుడు పిన్ పాయింట్ బ్లడ్ స్పాట్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి, అండ్ ఇట్ విల్ బి పెయిన్ఫుల్ కూడా ఉంటుంది. కాబట్టి యూజువల్లీ స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లోనే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది తప్పితే శరీరంలో ఎక్కడైనా సరే మనకి సోరియాసిస్ వస్తే ఖచ్చితంగా ఇది పొట్టు రాలుతుందంటేనే చాలామందికి ఒక అవగాహన వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క కారణాలు ఒకవేళ వంశపారంపర్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ, ఒకవేళ స్కాల్ప్ సోరియాసిస్ ఉంటే పిల్లల్లో కూడా మనకు అదే టెండెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది 15 years బిలో అయిన వాళ్ళలో కనుక ఖచ్చితంగా మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయి అన్నమాట, అంటే జన్యువుల పరంగా ఉంటుంది. సో సోరియాసిస్ ఫ్యామిలికల్గా కూడా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కుటుంబంలో సోరియాసిస్ ఉంటే కనుక వారితో పాటు కూడా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ ఉంటే పిల్లలు కానీ ప్రివెంటివ్గా మెడిసిన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రివెంటివ్గా తీసుకుంటే ఫర్దర్ ఏదైనా స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసేటప్పుడు కనుక వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని మనం స్ట్రెంగ్తన్ చేయగలిగితే సోరియాసిస్తో బాధపడకుండా వీ కెన్ కంట్రోల్ జనరేషన్ అని తప్పకుండా మేము చెప్తామండి.
ఈ సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఏంటి అండ్ అలాగే ఇది దీర్ఘకాలిక వ్యాధి అంటున్నారు. సో అంటే మనం లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా ఈ సోరియాసిస్కి? ఎస్. సో ఇందులో ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది అనేది సోరియాసిస్ డెఫినెట్లీ క్రానిక్ ప్రాబ్లం, అంటే దీర్ఘకాలిక సమస్య. దీనికి చాలా కారణాలు, కొద్దిపాటిగా జన్యుల్ కారణాలు ఉండొచ్చు, కొద్దిపాటిగా సైకోసోమాటిక్ అంటే మానసిక ఒత్తిడితో ఉండొచ్చు. కొంతమంది కంగారు ఎక్కువగా ఉండడం వల్ల, కొంతమందికి భయము, ఆందోళన ఇవన్నీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. కొంతమంది డిసప్పాయింట్మెంట్స్, ఏదైనా విషయంలో బాగా తీవ్రమైన ఆందోళన చెందిన వాళ్ళలో, బాధ ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటివి లక్షణాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కారణం అంటే కొంతమందికి ఫుడ్ ద్వారా కూడా వస్తుంది, కొంతమందికి మెడిసిన్స్ ద్వారా వస్తుంది. సో కారణాన్ని చూసుకుంటూ వాళ్ళ యొక్క బాడీలో ఏ పార్ట్లో కనుక స్ప్రెడ్ ఉంది అనేది చూసుకోవాలి. ప్లస్ ముఖ్యంగా సోరియాసిస్ ఉందా లేదా అనే అనుమానం పడకుండా ఉండడానికి ఇంకొక సూచన ఏంటంటే సిమెట్రికల్గా ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఎల్బోలో స్టార్ట్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఇంకొక ఎల్బోలో కూడా స్టార్ట్ ఉంది, ఒక మోకాల్లో స్టార్ట్ అవుతే ఇంకో మోకాల్లో కూడా ఉంటుంది. సో ఇది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఈ సోరియాసిస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే మనం ఎగ్జిమా చూసినట్లయితే కనుక అది ఎక్కువ ఫోల్డ్స్లో ఉంటుంది. ఎక్కడైతే తడి, తేమ, వేడి ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి ఫోల్డ్స్లో, లైక్ వాళ్ళు వేస్ట్లో కానీ, ఏదైనా ప్యాంట్ వేసుకునే ఆ ప్లేస్లో కానీ, బ్రెస్ట్ కింద కానీ, ఎక్కడైనా చంకల్లో కానీ, లేదా నెక్ ఫోల్డ్స్లో కానీ, ఎనీ ఫోల్డ్స్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎగ్జిమాలో ఎక్కువగా దురద ఉంటుంది, మనకి సోరియాసిస్లో దురద ఎక్కువ ఉండదు, కానీ పొట్టు రావడం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ కారణాలు పట్టుకొని మన హోమియోపతి కాన్స్టిట్యూషన్ మందులు వాడడం ద్వారా కొద్ది కాలంలోనే పూర్తిగా తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం అయితే ఉండదండి. కాలర్ ఉన్నారు సాకిత్ గారు కర్నూలు నుండి. నమస్తే అండి, డాక్టర్ సారిక గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సాకిత్ గారు, చెప్పండి. అదేం లేదు, నా ఫేస్ పైన గుల్లలు అవుతున్నాయి. అది 3 years పైన అవుతున్నాయి. ఓకే. అదే గుల్లలు తగ్గుతానే లేవు, ఎక్కడ చూపించినా ఏం చెప్తలేరు. మీ వయసు ఎంత? 18. ఓకే ఓకే. సో మీకు మోస్ట్లీ ఇది యాక్నీ అంటామమ్మా, అంటే మన యొక్క హార్మోన్స్ ప్రభావం, అంటే బాబు వయసు 18 సంవత్సరాలు కాబట్టి కాస్త హార్మోన్లో హెచ్చు తగ్గులు ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మన యొక్క ఫేస్ అంటే చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, అవి తక్కువగా సెక్రెట్ అయినప్పుడు, ఇప్పుడు ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఇట్లాగ యాక్నీ అంటాము. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొంతమందికి పింక్గా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే బ్లడ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి పస్ వస్తూ ఉంటుంది, కొంతమందికి నల్ల రంగులో మారుతూ ఉంటాయి. సో ఈ యాక్నీ అనేది పెద్దగా మనం తెలుసుకోలేని సమస్య కాదు, కానీ దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది. కర్నూలులో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అవైలబుల్ ఉందండి, మీకు మంచి ట్రీట్మెంట్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కొంతకాలం వాడండి, తప్పకుండా మీకు ఈ యాక్నీ ప్రోన్ స్కిన్ అంటాం, ఇది అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే అక్కడ డాక్టర్ కూడా మిమ్మల్ని పరీక్ష చేయడం జరుగుతుంది, అది యాక్నీ అయినా లేకపోతే ఇంకేమైనా వేరే సమస్య అనేది కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. డాండ్రఫ్ లాంటిది ఏమైనా ఉంటే కూడా రీచెక్ చేసుకోవాలి. సో మీరు ఒకసారి బ్రాంచ్కి సంప్రదిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. కాలర్ ఉన్నారండి బెంగళూరు నుండి, ఆంజనేయులు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే ఆంజనేయులు గారు, చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాకి ఒక్కసారి ఒళ్ళంతా దురద వస్తుంది మేడం, అలర్జీ మాత్రం అవుతుంది. ఇంకా అలర్జీ మేడం, అది ఎందుకు అట్లా అలా అవుతుందో తెలియదు మేడం, దేనికి అట్లా అవుతుందో తెలియదు మేడం. మాకు ఒకసారి ఏమైనా ఫుడ్ వేరే భోంచేస్తే ఫుడ్ తిన్నాక ఏమో అలర్జీ అవుతుంది మేడం మాకు. ఏదైనా పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే మీకు ఒళ్ళు దురద వస్తుంది? అవును మేడం, ఒకసారి ఒళ్ళంతా ఒకసారి రెడ్డిగా ఏది ఒకసారి దురద మాత్రమే వస్తుంది మేడం. బాగా దద్దుర్లాగా ఉన్నాయా, దోమ కుట్టిన కాటులాగా దద్దుర్లు? నాకే భయం అవుతుంది మేడం అది చూస్తే. ఓకే ఓకే. కాదండి, మీరు ఎంతకాలం నుంచి ఉంది సమస్య? మేడం ఉంది మేడం, ఒక 4-5 years నుంచి ఉంది మేడం. 5 years నుంచి ఉంది. ఓకే, మరి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు? ట్రీట్మెంట్ పోతే తక్షణ ఇంజక్షన్ వేస్తారు, మెడిసిన్ ఇస్తారు, అంతే మేడం. తక్షణ మేలు అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైనా హోటల్ ఏమైనా భోజనం చేస్తే మళ్ళీ అట్లా అవుతుంది మేడం. ఓకే ఓకే. సో ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకున్న సమస్య క్రానిక్ ఆర్టికేరియా అంటారండి. సో ఇది బాగా విపరీతమైన దురదలు, చాలా ఫాస్ట్ ఇమీడియట్గా ఏదో దోమ కుట్టినట్టుగా మనకి బెందులు పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి. అవి కొంతమందికి 2-3 రోజులు కూడా ఉంటాయి, కొంతమందికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి, కొంతమందికి సైజు చిన్న చిన్న బెందులు ఉంటాయి, కొంతమందికి దీర్ఘకాలికం 5 సంవత్సరాల నుంచి ఉంటుంది అన్నప్పుడు ఒళ్ళంతా కూడా బాగా ర్యాష్ రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే,
ఎలర్జీకి ఉన్న వాటిని మనం మాన్పడం అనేది డెఫినెట్లీ మనకు ముఖ్యమే, కానీ ఈ ఎలర్జీకి కారణము మన లోపల ఉన్న రోగనిరోధక శక్తి కూడా. సో దీన్ని మనం పెంచుకోవడానికి ఏ రకంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది 5 సంవత్సరాలుగా మీకు ఇలా బెందులు వస్తున్నప్పటికీ కూడా మీరు తీసుకున్న ట్రీట్మెంటు తాత్కాలికమే, అంటే ఓన్లీ ఇంజెక్షన్ ఫర్ సమ్ టైం మీకు స్టీరాయిడ్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, తద్వారా మీకు అది తగ్గిపోతుంది, మళ్ళీ ఏదైనా తీసుకున్నప్పుడు వస్తుంది. కానీ దీన్ని ఎప్పుడు రూట్ కాజ్ నిర్మూలన అనేది జరగలేదు. సో దీనికి కాజ్ చాలా ఇంపార్టెంట్, మీ శరీర తీరు చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కొంత పర్టికులర్ పార్ట్లోనే వస్తూ ఉంటుంది. సో కొంతమందికి దురద ఉంటుంది, కొంతమందికి మంటగా ఉంటుంది, సో ఇది కొంతమందికి సూదులు గుచ్చినట్టుగా ఉంటూ ఉంటుంది. సో ఇలా రకరకాల ప్రజెంటేషన్స్తో ఆర్టికేరియా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం తిన్నా వస్తుంది, ఏం తినాలి అనే దానికంటే కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా పర్టికులర్ ఐటెంలో టమాటా కానీ అట్లా పులుపు వస్తువులు కానీ ఏమన్నా ఉంటే ఒకసారి గమనించుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటాము అని అంటే లైక్ సీ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, ప్రాన్స్ కానీ, ఏదైనా నాన్ వెజ్ కొంతమందిలో చికెన్ మటన్ తిన్నప్పుడు కూడా ఇటువంటి ఎలర్జీ ఉంటూ ఉంటుంది. కొంతమందికి పల్సెస్ సో అలా తిన్నప్పుడు ఉంటూ ఉంటుంది, కొంతమందికి నట్స్, కొంతమంది బాదం పప్పులు ఇవి తిన్నా కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవేమన్నా ఉంటే మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఇక రెండోది వచ్చేసరికి హోమియోపతి ట్రీట్మెంట్ తప్పకుండా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా సరిచేయాల్సింది మీ రోగనిరోధక శక్తి. ఇక్కడ ఫుడ్ ఆపడం అనేది సెకండ్ పాయింట్. కొంతమందిలో నేను చూసిన పేషెంట్స్లో అయితే కనుక కేవలం ఒక పప్పు చారు తిన్నా కూడా ఒళ్ళంతా దురద, ఆకుకూర తిన్నా దురదే, ఏదైనా కూరగాయలు తిన్నా దురదే, అసలు ఏం తిన్నా అర్థం కాక కేవలం రైసు, పెరుగు, మజ్జిగ ఇవి తింటూ కూడా బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ స్థితి వరకు మనం రాకుండా ఉండాలి అంటే ముందుగానే మన లోపల రోగనిరోధక శక్తిని సరి చేసుకోవాలి. ఈ రోగనిరోధక శక్తి సరి చేసుకునే ప్రాసెస్లో హోమియోపతి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మనిషి తీరుని, వాళ్ళ యొక్క జన్యువుల కారణాలని, ప్లస్ మీ లోపల ఇంకేమన్నా వేరే బీపీ, షుగర్, థైరాయిడ్ వేరే ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకుంటూ, ప్లస్ మీ యొక్క మానసిక స్థితిని కూడా మనం తీసుకోవాలి. మీరు ఏ రకమైన వ్యక్తి అనేది కూడా మనం తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతకాలంలోనే ఇంత ఇబ్బంది ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడానికి అట్లీస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అని అంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టాక కొంతకాలానికి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అని అంటే వచ్చే రాపిడి. ఇప్పుడు వారానికి 2-3 సార్లు వచ్చేది ఇప్పుడు వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది, తర్వాత నెలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలాగే తీవ్రత ఇంతకుముందు పెద్ద పెద్ద బెందులు వచ్చేవి, ఇప్పుడు చిన్న బెందులు వస్తున్నాయి, కొంతమందికి అసలు రావు. సో ఇలాగ కూడా మనకి ప్రోగ్రెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. తద్వారా కూడా మనకు అర్థమవుతుంది మన రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది అనేది. కాబట్టి అన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయమని నేను చెప్పను, కానీ కొన్ని మాత్రం తెలుసుకొని దానికి తగ్గట్టుగా స్టార్టింగ్ మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక నెల వరకు కూడా మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని ఆ తర్వాత నెల నుంచి కూడా ఒక్కొక్కటి తినడం స్టార్ట్ చేసి మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మీరు కంటిన్యూ చేస్తే కనుక పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది. ఇలా మాటిమాటికి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మీ రోగం ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి తిన్నా చర్మంతో పాటు ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసేది స్టమక్ ఎలర్జీ కూడా ఉంటుందన్నమాట. సో మెల్లమెల్లగా మీకు తేపులు వస్తాయి, ఆకుకూర తిన్నా పడదు, విరోచనాలు అవుతూ ఉంటాయి, సో వాంతులు అవుతూ ఉంటాయి, బాగా అరుగుదల సమస్య ఉంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా కడుపు ఉబ్బరంగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలర్జీకి సంబంధించిందే. కాబట్టి చర్మము ఎలర్జీ వచ్చింది అని చెప్పి దానికి ఇంజెక్షన్లు మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే అది నెక్స్ట్ లెవెల్లో వేరే ఆర్గాన్స్కి కూడా వెళ్ళి మీ యొక్క జీర్ణ వ్యవస్థని ఇబ్బంది చేసే సమస్యగా చూస్తూ ఉంటాం. నేను ఒక పేషెంట్ చూశాను, పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలర్జీ వచ్చేసరికి పాలు. సో ఎవరూ కూడా మనం అనుకోము పాలతోటి ఇటువంటి సమస్య వస్తుందని. ఎప్పుడు పాలు తీసుకున్నా కూడా పైల్స్ ప్రాబ్లం వస్తూ ఉండేది. సో కాబట్టి ఇలా రకరకాల కారణాలతోటి మనకి సంబంధ బాధలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా డిలే చేయకుండా బెంగళూరులో మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందుబాటులో ఉందండి. డాక్టర్స్ చాలా చక్కగా మేము పరీక్ష చేసి మీ డీటెయిల్గా తీసుకొని దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ చెప్తారు. సో ఇప్పటికి నెగ్లెక్ట్ చేయకండి, ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మీకు కొంతకాలంలో మీకు అది రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అర్టికేరియా మీరు గమనించుకోవాలి, ఇది కనుక పెరుగుతూ ఉంటే కనుక శ్వాస సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సడన్గా. అందుకనే వాళ్ళకి ఇమీడియట్గా మీకు ఇంజెక్షన్ వేయడానికి కారణం అదే. అంటే గొంతు కండరాలు అనేది కూడా మూసుకుపోతే ఊపిరాడని పరిస్థితి, బాగా బాధ పరిస్థితి ఉంటుంది, ఆయాసము ఇలా కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని అశ్రద్ధ చేయకండి, వీలైనంత తొందరగా దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్. ఈ ఇచ్చింగ్లో మనం చాలా రకాలు చూస్తాము. ఈ సన్కి ఎక్స్పోజ్ అయిన ఇచ్చింగ్ రావడము, డస్ట్కి చాలా రకాలు ఉంటాయి, ఎందుకంటారు? సో దీంట్లో మనం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 80% ఆఫ్ ద కేసెస్ జన్యుల పరంగా ఉంటూ ఉంటుంది. అంటే జెనెటికల్గా వల్నరబుల్ ఉంటాం అనమాట. కొంతమంది సెన్సిటివ్ టు సన్ ఉంటూ ఉంటారు. సో వాళ్ళ మదర్ని చూస్తే కూడా ఆవిడ కూడా సెన్సిటివ్ టు సన్ ఉంటారు. ఆవిడకి కూడా స్కిన్ అనేది బ్లాక్ ఉండడము, ఇక్కడ మంగు మచ్చలుగా కనిపిస్తూ ఉంటాయి, మెలాస్మా అంటాము. కొంతమందికి ఇక చర్మం అంతా పర్టికులర్ ఫేస్లోనే బాగా బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంటూ ఉంటుంది, బాడీ అంతా కూడా మళ్ళీ బాగానే ఉంటుంది. సో మన జన్యుల పరంగా ఇది ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక రెండో పాయింట్
పాయింట్ వచ్చేసరికి వాళ్ళ లోపల సున్నితత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన యొక్క స్కిన్ సెల్స్, ఈ మెలానిన్ పిగ్మెంట్ సెల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ పిగ్మెంట్ సెల్స్ అనేది ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో, నార్మల్గా యావరేజ్గా అందరికీ 10% వరకు కూడా దెర్ విల్ బి కలర్ చేంజ్. అందరూ కూడా పుట్టిన కలర్ నుంచే ఎవ్వరూ ఉండరు, సో మనం ఎంత ఇండోర్లో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి సో ఈ యొక్క చర్మ కలర్ 10% ఉండాల్సింది వీళ్ళకి 100% హైపర్ పిగ్మెంటేషన్ అవుతూ ఉంటుంది. సో దానికి కారణము ముఖ్యంగా మన లోపల ఏదైనా ఫుడ్ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇలా ఉంటూ ఉంటుంది. ఇంకొంతమందిలో అండర్లయింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో ఎక్కువగా మెడికేషన్స్ వాడే వాళ్ళలో కూడా ఈ సెన్సిటివ్, మన లోపల ఉండే ఈ చర్మ కణాలు అనేది చాలా సెన్సిటివ్ అయిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్ అవుతూ ఉండడము. ప్లస్ కొంతమందిలో ఎక్కువ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు క్రానిక్ దురద ఉంటూ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటి కేసెస్లో. అండ్ రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి సమస్యను చూస్తూ ఉంటాం, దురదల బారిన పడుతూ ఉంటారు. కొంతమందికి చర్మం సాఫీగా ఉంటుంది కానీ ఉట్టి దురద మాత్రమే ఉంటూ ఉంటుంది. సో దీని లోపల అంటే తేమ తగ్గినప్పుడు కూడా డ్రైనెస్, ఎక్సెసివ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వల్ల కూడా మనకి ఈ ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఐజీ రిలేటెడ్, లైక్ ఇస్నోఫిల్ కౌంట్ అనేది మనం చూసుకుంటాము. ఎలర్జీస్ అన్నీ కూడా మనము దాన్ని అనాలిసిస్ చేసి ఏ ఎలర్జిక్ ఫుడ్ వల్ల కానీ, లేదా ఎలర్జిక్ కొంతమంది కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం, అంటే సార్ ఫుడ్ డిటర్జెంట్ ఇవి ముట్టుకున్న వాళ్ళలో కూడా చర్మం అనేది బాగా క్రాక్స్ వచ్చేసేసి నలుపుగా మారిపోయి అక్కడ స్కిన్ బాగా నైఫ్తో కోసినట్టుగా మనకి క్రాక్స్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చెప్పులు వేసుకుంటే చెప్పుల దగ్గర, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ఇక్కడ బొట్టు దగ్గర కూడా వాళ్ళకి అక్కడ బాగా దురద ఉండి వాపు ఉండి నలుపుగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో లైకనిఫికేషన్ అంటాము. చాలామందికి ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల చర్మం నల్లగా అయిపోతూ కొంతమందికి అక్కడక్కడక్కడక్కడ డాట్స్, ఫ్రెకల్స్ కూడా కండిషన్స్ చూస్తూ ఉంటుంది. సో ఇలాగ మనం దురద వరకు చూసినట్లయితే అన్నిట్లోనూ దురద అనేది ప్రథమ లక్షణం, కాకపోతే కొన్నిట్లో చాలా తీవ్రంగా ఉంటుంది. ఇందాక వచ్చిన కేసులో మనం చూస్తే అర్టికేరియాకి ముఖ్యంగా దురద అనేది ఎక్కువగా ఉంటుంది, పెద్ద పెద్ద బెందులు వచ్చి విపరీతమైన మంటగా ఉంటూ ఉంటుంది. అదే సోరియాసిస్లో చూస్తే మనకు అంత దురదగా అనిపించదు. సో ఇలాగా మనకుండే కండిషన్స్ బట్టి కూడా ఇంటెన్సిటీ, దాని యొక్క సివియారిటీ బట్టి అది ఏ భాగానికి వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంది, సో ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే చాలా చక్కగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ నేను మూడింటికి కలిపి కామన్ కాజ్ ఏంటి? ఎస్, సో మూడింటికి బెస్ట్ కామన్ కాజ్ మనం చూసినట్లయితే ఫస్ట్ జన్యువులు, రెండు మానసిక ఒత్తిడి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఒత్తిడి లేకుండా మన చర్మ సమస్యలు రావడం అనేది చాలా తక్కువ కేసెస్లో ఉంటాయి. సో మనం ఎక్కువగా ఇంజురీస్ అయిన వాళ్ళలో కానీ, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళలో, కాలిన వాళ్ళలో, బర్న్స్ ఏమైనా ఉన్న వాళ్ళలో కూడా ఇట్లాగా విటిలిగో కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కడైనా కూడా వాళ్ళకి కాలినప్పుడు అక్కడ కొంతమందికి అక్కడ చర్మము హీల్ అయిపోయిన తర్వాత, ఆ బర్న్ హీల్ అయిపోయిన తర్వాత అక్కడ చర్మం వాపులాగా ఉండి ఫ్లేక్స్ లాగా వచ్చేది సోరియాసిస్. అదే ఫ్లేక్స్ లేకుండా కేవలం అక్కడ నలుపుగా వచ్చి ఫిషర్స్గా ఉండి బాగా దురద రసి కారుతూ ఉంటే ఎగ్జిమా అంటూ ఉంటాం. అదే గనక మనకి అక్కడ బాగా రౌండ్ కాయిన్ షేప్లో కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. రౌండ్ కాయిన్స్ ఉంటూ ఉంటాయి, కాయిన్ షేప్లో అక్కడక్కడ బ్లాక్ డిస్కలరేషన్ చూస్తాం, దాన్ని ఎగ్జిమా అని కూడా మనం చూస్తాం.